వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా సుదీర్ఘ కాలం తర్వాత ప్రజల్లోకి వచ్చారు. చాలా నెలల తర్వాత ప్రజల్లోకి వచ్చి ఏం మాట్లాడతారని చూస్తే కొన్ని మాటలు చాలా బేలగా కనిపించాయి. ముఖ్యంగా ఆయనలో ఆ ఆవేశం లేదు, ఆ స్పష్టత లేదు, ఆ వాగ్దాటి అసలు కనిపించలేదు. ఏదో వచ్చాను, మొక్కుబడిగా వచ్చి ఏదో మాట్లాడానా, వెళ్ళిపోయాను అంటే సానుభూతి రాజకీయం ఒకటైతే చరిత్రని మర్చిపోయేలా చేసేలాగా అంతా నేనే చేశాను అనేటువంటి ఒక పాయింట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ మేడిగడ్డ వైఫల్యం కానీ ఇంకోటి కానీ ఏమీ లేకుండా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారట కేసీఆర్ గారిని. ఆయన చావుని కోరుకుంటున్నారట. ఇది ఆయన మాట్లాడినటువంటిది. రేవంత్ రెడ్డి ఎప్పుడూ అలా మాట్లాడలేదే. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చాలా గౌరవంగా వెళ్ళి ఆయన పరామర్శించి మాట్లాడొచ్చారు. అసెంబ్లీకి ఆయన వచ్చి ఎక్కడ అనర్హత వేటు పడుతుందో, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రానటువంటి ఎమ్మెల్యేలకి ఇదే నడుస్తుంది కాబట్టి అనర్హత వేటు ఎక్కడ పడుతుందో అబ్సెన్స్ మూలంగాని ఆయన అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనడానికి కాస్త ఓ 10 నిమిషాలు అలా కూర్చుని వెళ్ళినప్పుడు కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి, కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఆయన నమస్కరించి ఆయన యోగక్షేమాలు కనుక్కుని ఆ తర్వాత కేసీఆర్ అక్కడి నుంచి క్విట్ అయిపోయి వెళ్ళిపోయారు. ఇందులో వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది ఏముంది? ఇది ఒకటైతే, అండ్ యాజ్ ఇట్ ఈస్ చంద్రబాబు భజన లేకుండా లేదు అంటే, ఆ భజన అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు చెప్పేదంతా కూడా అలాగే ఉంటుంది. చంద్రబాబు మాట లేకుండా అయితే కేసీఆర్ ప్రసంగాలు, బీఆర్ఎస్ ప్రసంగాలు అయితే ఏవి ఉండవు. ఈ మధ్యన కొంతమంది కాంగ్రెస్ నేతలకు కూడా అది చేస్తూ వస్తున్నారు. సో దీంట్లో నిన్న మొత్తం ఓవరాల్గా మాట్లాడినటువంటి దాంట్లో చాలా వైరుధ్యాలు కేసీఆర్ ప్రసంగంలో ఉన్నాయి. చాలా నెలల తర్వాత జనంలోకి వచ్చి మీటింగ్లో జనాలతో ఇంటరాక్ట్ అవుతూ మిగతా వాళ్ళందరితో కూడా కనెక్ట్ అవ్వడానికి తెలంగాణ కోసం ఆయన చేసినటువంటి పోరాటాన్ని అక్కడ బ్రీఫ్ చేశారు. మళ్ళీ ఒకసారి ఏంటంటే మళ్ళీ ఉద్యమ ప్రస్థానం ఏంటి అనేది అక్కడ ప్రస్తావించారు. ఆ ప్రసంగంలో ఎలా ఉందంటే ఒక వ్యూహాత్మకమైనటువంటి రాజకీయ విస్మరణ, అంటే ఒక స్ట్రాటజిక్ ఆమిషన్లో ఉంది. ప్రత్యర్థిని విమర్శించేటువంటి క్రమంలో కేవలం వాళ్ళ వైఫల్యాలని మాత్రమే ఎత్తి చూపుతూ వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి పునాదులని మొత్తం అంతా కూడా తన ఖాతాలో వేసుకోవడం అనేది. అక్కడ అభివృద్ధి చేసింది నేను మొత్తం అంతా కూడా వాళ్ళ వైఫల్యాలు మాత్రమే ఇవి, నేను ఒక్కడనే అభివృద్ధి చేశాను అని చెప్పుకోవడం ఇది రాజకీయం కావచ్చు కానీ సత్యం అనిపించదు. ఎందుకంటే హైదరాబాద్ అభివృద్ధి ఎలా జరిగింది నేను ఆల్రెడీ మాట్లాడినటువంటి దాంట్లో హైదరాబాద్ అభివృద్ధికి ఎక్కడ పునాదులు పడ్డాయి, ఫలాలు ఎవరివి? 2014 ముందు వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ విభజితం అయిన తర్వాత జిఎస్డిపి లెక్కలు ఇవి తీసుకుంటే అంతకుముందు ఎలా ఉండేది ఏంటి, దానికి సంబంధించి అసలు ఎలాగా ఆవిష్కరణలు కానీ ఇవన్నీ జరిగాయి అనేది కేసీఆర్ మర్చిపోయారేమో. జిఎస్డిపి పరంగా దేశంలోనే అగ్రస్థానంలో ఉందని కేసీఆర్ గారు చాలా గర్వంగా చెప్పుకున్నారు. సరే, అగ్రస్థానంలో ఉంది. ఇది కేవలం ఒక రాత్రికి రాత్రి అయిపోయిందా? హైదరాబాద్ జిఎస్డిబి పరంగా అగ్రస్థానంలో ఉంది అంటే హైదరాబాద్ రాత్రికి రాత్రి ఏమన్నా కట్టేశారా? రాత్రికి రాత్రి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలన్నీ ఏమైనా వచ్చేసాయా? లేదు, 2014 నుంచి 2023 వరకు మాత్రమే ఈ మొత్తం అంతా కూడా జరిగిపోయిందా? అంతకుముందు అసలు ఏమీ జరగలేదా? అసలు ఏమీ లేవా? ఎందుకంటే ఒక నగరం ఎప్పటికీ రాత్రికి రాత్రి ఒక గ్లోబల్ హబ్ అయిపోదు. 1990 దశకం చివరిలో హైటెక్ సిటీ నిర్మాణంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వేసినటువంటి పునాదే ఈనాటి హైదరాబాద్ ఎదుగుదలకి. అదే బ్యాక్ బోన్. ఎందుకు అనంటే నిజాం కట్టించినటువంటి నగరం అనుకుందాం. నిజాం హైదరాబాద్ అంటే ఎలా ఉంది అనేది చూస్తే నిజాం చెరువులు కట్టించాడు, రోడ్లు కొన్ని వేయించాడు, సరే ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, లేదంటే ఆ కాలేజ్ కావచ్చు, ఇవన్నీ అంటే మనం చూసేదంతా కూడా ఒక డిఫరెంట్ సినారియో. బట్ హైటెక్ సిటీ దగ్గర తొండలు కూడా గుడ్లు పెట్టవు అన్నటువంటి ఆ బారన్ ల్యాండ్స్ నుంచి ఈరోజు ఒక్కసారి వెళ్తే ఒక 20-30 కిలోమీటర్ల వరకు ఎలా ఉంది పరిస్థితి అనేది చూస్తే అప్పుడు తెలుస్తుంది. ఎందుకు అంటే మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలను తీసుకురావడం, సైబరాబాద్ అనే కాన్సెప్ట్ సృష్టించడం వల్లే తెలంగాణకి ఈ స్థాయి ఆదాయం లభిస్తోంది. ఐటీ రంగాన్ని ఒక వ్యవస్థగా మార్చిన క్రెడిట్ ఇవ్వకుండా కేవలం ఆ వ్యవస్థ ద్వారా వస్తున్న ఫలితాల గురించి మాట్లాడడం అంటే చెట్టు నాటిన వాళ్ళని మర్చిపోయి పళ్ళు కోసుకుంటున్న వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం కింద భావిస్తున్నారు. ఇదే ఉంది. అలాగే ఇంకో ఉదంతాన్ని తీసుకొచ్చారు ఒక్క కోణంలోనే, బషీర్బాగ్ ఉదంతం. చంద్రబాబు నాయుడు గారి పేరెత్తగానే కేసీఆర్కి గుర్తొచ్చేది కేవలం ఈ విద్యుత్ ఛార్జీల పెంపు, అలాగే బషీర్బాగ్ కాల్పులు. ఇవే గుర్తు రావడం ఆయన రాజకీయానికి అవసరానికి తగ్గట్టుగా ఉంది. ఆయన అవసరానికే మాట్లాడు తప్ప ఇంకోటేం లేదు.
బషీర్బాగ్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అనేక సార్లు అది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన అని, అది పరిపాలనలో జరిగిన పొరపాటు, క్షమించండి అని కూడా ఒప్పుకున్నారు. అదే సమయంలో ఆయన ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలు తర్వాతి కాలంలో నిరంతర విద్యుత్ సరఫరాకి మార్గదర్శకంగా నిలిచాయి. ఆ ఫలాలనే కేసీఆర్ కూడా అందుకున్నారు. ఒక నాయకుడి 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో జరిగినటువంటి ఒకే ఒక్క చేదు జ్ఞాపకాన్ని పట్టుకొని ఆయన చేసిన మిగతా ఈ మేలు లేదంటే అభివృద్ధి, సంక్షేమం వీటిని కప్పిపుచ్చేయడం అనేది అది ఏమనుకోవాలి? ఇక సంపద సృష్టి. తెలంగాణ రాష్ట్రం జూన్ 2014న ఏర్పడింది కదా. ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్తో ఉంది. మిగులు బడ్జెట్ తోటి ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? హైదరాబాద్ నగర ఆదాయం. ఆ ఆదాయ వనరులు అప్పటిదాకా కేసీఆర్ సృష్టించాడా? ఆ సృష్టించినటువంటి విధానాన్ని 1990 దశకం నుంచి కూడా ఆ సృష్టించిన విధానాన్ని, దానివల్ల వచ్చినటువంటి ఫలాలని మరి వీటన్నిటిని కూడా ప్రస్తావించి ఎస్ ఆ మంచి చేసినప్పటికీ ఇదిగో ఈ పొరపాటు కూడా జరిగింది అని చెప్తే దాన్ని రాజనీతిజ్ఞత అంటారు. అది ప్రస్తావించకుండా పాలమూరు వలసలు లేదంటే ఆదిలాబాద్ వలసలు ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఈ వలసవాదాన్ని గురించి మాట్లాడడం ద్వారా కేసీఆర్ ఏం చేస్తున్నారంటే మళ్ళీ సెంటిమెంట్ రాజకీయాలు, సెంటిమెంట్ రగిల్చేటువంటి ప్రయత్నమే ఆయన చేస్తూ వస్తున్నారు. విమర్శలు చేయాలి, విమర్శలు అనేవి సహజంగానే వస్తాయి. అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ గురించి వెన్ దే ఆర్ అడ్రస్సింగ్ ఇట్, దానికి ఎటువంటి పరిస్థితులు దారి తీశాయి, ఎవరు దానికి కారణమయ్యారు అన్నటువంటి వివరాలు కూడా అవి చెప్పి వాళ్ళని గౌరవించాలి. కేసీఆర్కి బషీర్బాగ్ కాల్పుల గురించి అంత గుర్తుండిపోయింది కానీ ఔటర్ రింగ్ రోడ్ గురించి కానీ, హైటెక్ సిటీ గురించి కానీ, సైబరాబాద్ గురించి కానీ అంత గుర్తు లేదు ఆయనకి. ఎందుకంటే ఆయనకు అది ఎలా గుర్తుందంటే అవన్నీ వాటి నిర్మాతను కూడా నేనే అనేటువంటి ఆ స్థాయి అలా ఉండిపోయింది. అలా కాకుండా 90 దశకంలో ఎస్ ఇలా జరిగింది అని ఒక మాట చెప్పి కానీ వైఫల్యాలు ఇవిగో ఇలా ఉన్నాయి అన్న మాట ఉంటే కేసీఆర్ రాజనీతిజ్ఞుడు అయ్యేవాడు. కేవలం ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడిగానే మిగిలిపోయాడు. చరిత్రని సౌకర్యంగా వాడుకోవడం అనేది వేరు, చరిత్రని గౌరవించడం వేరు. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఉందంటే దానికి ప్రతి ఇటుక పేర్చిన వాళ్ళ కృషి ఉంది. ప్రతి ఇటుక. ముందు చంద్రబాబు నాయుడు, తర్వాత రాజశేఖర్ రెడ్డి, తర్వాత రోసయ్య, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత కేసీఆర్, కేటీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఇలా వరుసగా అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. డెవలప్మెంట్ అనేది వెళ్తూనే ఉంటుంది. ఎవరు వచ్చిన వాళ్ళు అక్కడ మిగిలిన ఇటకల్ని పేర్చుకుంటూ వెళ్ళడమే. ఇవి కాకుండా ఇలా చేస్తున్నారు అనకుండా వైఫల్యాలు ఒక్కటే చూసుకుంటూ ఆ విజయాలన్నీ కూడా నావే, నా సొంతమే, నేనే చేశాను అని చెప్పుకోవడం అనేది ఇంటలెక్చువల్ హానెస్టీ అనిపించుకోదు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంతో చెప్పొచ్చు, ఏమన్నా చెప్పొచ్చు, కానీ సాధారణ కార్యకర్తలో లేదంటే మన రాజకీయ నాయకులు మాట్లాడితే చెప్పొచ్చారులే అని అంటారు. కానీ ఇద్దరు మేధావులు 2 పుస్తకాల్లో ఏం రాశారో, ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారో, తెలంగాణకి ఎలా బెనిఫిట్ అయ్యిందో విస్మరించబడినటువంటి పునాదులు కేసీఆర్ ప్రసంగంలో వైరుధ్యాలు ఇవన్నీ కూడా. సో అందులో వాళ్ళు మెన్షన్ చేసినటువంటిది ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే సుభాష్ చంద్ర గార్గ్ ఆన్ చంద్రబాబు నాయుడు. ఈ ఇమేజ్ చూడండి ఒకసారి, ఆయన అందులో ఏం మెన్షన్ చేశారో. ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ద బుక్, CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని టైటిల్ ఇచ్చారు. డైరెక్ట్ నెగోషియేషన్ టాక్టిక్స్, bypass layers engaging directly with World Bank leadership, political leverage for the state, global IT industrial hub. At the same time, World Bank dominance, committed to structural reforms. ఇది సుభాష్ చంద్ర గార్గ్. ఆయన మీద a focus on ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్, no minister, నావిగేటింగ్ పవర్ పాలిటిక్స్ అండ్ బ్యూరోక్రసీ. ఇది ఆయన రాసింది. అయితే దాని తర్వాత ఇక ఇందులో మార్క్ టల్లీ ఆన్ చంద్రబాబు నాయుడు ఫ్రమ్ ఇండియా ఇన్ స్లో మోషన్ చాప్టర్ సైబరాబాద్, క్రియేటింగ్ సైబరాబాద్ అన్నటువంటి విషయాలు కూడా ఇందులో ఆయన మెన్షన్ చేశారు. ద లెగసీ సైబరాబాద్ అనేటువంటి పుస్తకంలో. అంతర్జాతీయ ఈ ఆర్థికవేత్తలు సైతం పొగుడుతూ ఉంటే సరే, రాజకీయ ప్రత్యర్థులుగానే ఉన్నారు, పర్వాలేదు, విమర్శలు చేసుకోవచ్చు ఎన్నికలు ఉన్నప్పుడు. కానీ ఒక అభివృద్ధి అనేటువంటి దానికి ఒక మాట చెప్తే ఏం పోయింది కేసీఆర్కి? ఇదే ఈ గతాన్ని మర్చిపోవడం వల్లే, అంతా నేను మాత్రమే చేశాను అని చెప్పుకోవడం వల్లే. చెప్పుకోవచ్చు కేసీఆర్ ఏం చేశారంటే కాళేశ్వరం, ఎస్ ఇది నాదే, నా క్రెడిటే చెప్పండి. బట్ నిన్న జగిత్యాల సభలో మేడిగడ్డ రిజర్వాయర్ గురించి కానీ కాళేశ్వరం గురించి కానీ ఎక్కడ మాట్లాడలేదు. వై? ఆ డిఫెక్ట్ ఉంది కాబట్టి, ఆ వైఫల్యం నా మీదకి వస్తుంది కాబట్టి నేను కాదు అని చెప్పుకోవడమా?
కానీ చంద్రబాబు నాయుడు వైఫల్యాలు మాత్రం చాలా గుర్తున్నాయి కేసీఆర్ గారికి. ఆయన తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఆయన అమలు చేసిన డెవలప్మెంట్ కానీ ఇవి మాత్రం గుర్తుకు రాలేదు. అవి కేవలం కేసీఆర్ గారి ఖాతాలోకి వెళ్ళిపోయాయి. ఏమనాలి దాన్ని? అందుకేనా ఓటమి నుంచి ఇంకా పాఠం నేర్చుకోలేదా అని అడుగుతున్నారు. ఇంతకీ నేర్చుకోనట్టా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.